హాయ్, దిస్ ఈజ్ శేఖర్ గురగల. ఈరోజు మనం తెలంగాణ హిస్టరీ ఏ విధంగా చదవాలి, ఆ టాపిక్స్ ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి అనే విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఈరోజు తెలంగాణ హిస్టరీ గ్రూప్ 2లో పేపర్ 2లో పార్ట్ 2 ఉంటుంది. మిగతా ఎస్ఐపిసి ఇతర ఏ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో అయినా హిస్టరీ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను అందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియో చేస్తున్నాను. ఎస్పెషల్లీ పేపర్ 2 అని ఎందుకు మెన్షన్ చేసిన, ఓన్లీ గ్రూప్ 2 వాళ్ళకి పేపర్ 2లో ఉంటుంది. మిగతా వాళ్ళు మళ్ళీ ఓన్లీ టీజీపీసీ గ్రూప్ 2 అంటే వీడియో చూడరు, వాళ్ళకి సపరేట్ వీడియో అనే ఉద్దేశంతో నేను ఇలా పెట్టాను టైటిల్. అయితే తెలంగాణ హిస్టరీ ఎక్కువ స్కోర్ చేయాలంటే ఈ ఆర్డర్లో చదవండి. మెయిన్ కీ రోల్ పోషించే టాపిక్స్ ఏ చాప్టర్స్ అంటే తెలంగాణ హిస్టరీలో శాతవాహనులు ఫస్ట్, ఈ చాప్టర్ చదవండి. తర్వాత కాకతీయులు చదవండి, తర్వాత కుతుబ్ షాహీలు, ఆ తర్వాత నిజామ్స్. ఈ నిజాములనే గ్రంథాలయ ఉద్యమం అని వందే మాతర ఉద్యమం, అన్ని ఉద్యమాలు కానీ కల్చర్ చాలా పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ అంతా చదవండి. మళ్ళీ ఇక్కడ రాయలేదు కదా అని మీరు ఆ కల్చర్ పార్ట్ వదిలేసారు కదా నిజాంలో ఉండేదని అని అంటారు. అలా కాకుండా అందులోనే ఈ దాంట్లోనే మొత్తం పార్ట్ చదువుకోండి. మెయిన్గా ఈ 4 టాపిక్స్ చదివిన తర్వాత లాస్ట్కి ఇక్షాకులు ఇది చదవండి. విష్ణుకుండీలు, ముదిగొండ, వేములవాడ చాళుక్యులు, రాచకొండ, దేవరకొండ, విలమలు. ఇలా ఎందుకు డివైడ్ చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్లో ఒక 50 మార్క్స్ వెయిటేజ్ తెలంగాణ హిస్టరీకి ఇవ్వాలి అని డిసైడ్ ఉంటే వీటికి ఒక 40 ఇచ్చి ఈ మిగతా ఈ టాపిక్స్ ఇన్ని ఉన్నాయా, ఇవన్నీ 10 మార్క్స్ అంటే దీనిలో 1 2 దీనిలో 1 2 దీనిలో 1 2 మార్క్స్ ఇస్తారు. అంటే ఈ మార్క్స్ తక్కువ ఉంటుంది, చదువుతుంటే బోర్ వస్తుంది. అసలు ఈ రాజులు, ఈ గ్రంథాలు, ఈ విష్ణుకుండీలు అయితే నేనైతే సచ్చి బతికేవాడిని. అసలు ఈ పేర్లు అన్ని పేర్లు ఒకే రకంగా 100 200 అసలు అవి బిరుదులేందో ఏం అర్థం కాదు. ఈ టాపిక్ అయితే మరీ ఘోరంగా ఉంటుంది. ఇది కూడా కొంచెం బెటర్. ఈ 2 టాపిక్ అయితే నేను మొత్తానికే వదిలేసిన. ఇక ఇది చదవడం నా వల్ల కాదు. అంటే అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే మనం చదవాలనే థాట్ తోటి వీటన్ని చదువుకునే టైం వెయిట్ చేసుకుంటాము, మైండ్లోకి ఎక్కదు. అక్కడ వచ్చిన 1 or 2 మంత్స్ మనం చదివిందే రాకపోతే లాస్ అవుతాం మార్క్స్. కాబట్టి ఇవి ఫోకస్ చేసిన తర్వాత ఇవి మీరు చదవాలి, ఇంకా బెటర్ స్కోర్ చేయాలనుకున్నప్పుడు ఇవి ఫోకస్ చేయండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చేయండి. ఒకవేళ ఇట్లా చదివితే ఈ ఆర్డర్ ఈ శాతవం తర్వాత ఇక్షాకులు వస్తాయి, మిస్ అవుతుంది అంటే రాజుల పేర్లే కదా, ఇదేదో ప్రాబ్లం అన్నట్టు. ఈ సూదన తర్వాత ఈ స్టెప్ వేస్తే ఇంకో స్టెప్ వేస్తే లెక్క వస్తుంది, కానీ అలాగని ఈ స్టెప్ వదిలేసి ఇంకో స్టెప్కి వెళ్ళిపోతుంది అన్నట్లున్నారు. కాబట్టి కాబట్టి ఈ టాపిక్స్ ఫోకస్ చేసి ఇది క్లియర్ చేసుకున్న తర్వాత ఈ టాపిక్స్ చదవండి. ఈ టాపిక్స్ ఇలా చదివితే తెలంగాణ హిస్టరీలో మంచి గుడ్ మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా చేశాను. తెలంగాణ హిస్టరీని ఇట్లా డివైడ్ చేసుకొని ఇది అండి తెలంగాణ హిస్టరీ గురించి సంబంధించి ఈ టాపిక్స్ ఇలా చదివితే మీరు ఎక్కువ స్కోర్ చేస్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, షేర్, లైక్ అండ్ కామెంట్. మీ ఫ్రెండ్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్ గురించి తెలియచేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.